ఏం చెప్పాడంటే, సమాధానపు రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే. సమాధానపు రాజు కనుక దైవరాజ్యంలో మన రాజు మన షాలేం రాజు. ఆయన నీతికి రాజు, తరువాత సమాధానపు రాజు అని వ్రాయబడింది. నిజంగా దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే పీస్ మేకర్స్ కొరకే ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు షాలేం రాజు. ఆ షాలేం రాజు మొదట నీతికి రాజు, తర్వాత సమాధానం అనే అర్థం ఇచ్చే రాజు. ఇప్పుడు వాస్తవంగా ఈ రాజు ఎవరు? దైవ కుమారుడు. మన గురించి వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని కుమారులు అని వ్రాయబడింది. మనం ఎవరమండి? దేవుని కుమారులు. అంటే దేవుని కుమారులు ఎవరు? రాజులైన యాజక సమూహం. దేవుని కుమారులు ఎవరండి? రాజులైన యాజక సమూహం. ఇంతకీ ఆ రాజు ఎవరు? నీతికి రాజు, సమాధానానికి రాజు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దైవ కుమారుడు. కుమారత్వంలో చోటు కలిగిన మనం దైవ కుమారులం. అంతేకాదు, మనం రాజులైన యాజక సమూహం. అంటే యాజకత్వంలో రెండు మాటలు చెప్పాడు, నీతి మరియు సమాధానం. అంటే కుమారత్వాన్ని ఇనుమడింప చేసే లేదా కుమారత్వానికి ప్రతిబింబం, కుమారత్వానికి దాన్ని ఏం చెప్పాడంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు కదా, ఆయన తత్వం, కుమారత్వం, దైవతత్వం, కుమారత్వం, ఆయన ప్రతిబింబం ఆయన చెప్పుకొచ్చాడు. అంటే దేవుని పిల్లలు కుమారత్వాన్ని ప్రతిబింబింప చేసేవాళ్ళు, కుమారత్వానికి ప్రతీకలు. కనుక దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. అలాగే ఆ కుమారత్వంలో చోటు దగ్గర మనం రాజులైన యాజక సమూహం. అయితే ఈ యాజకత్వంలో ప్రధానంగా చెప్పబడిన మాట ఏంటంటే సమాధానం. దేవునికి స్తోత్రం. కనుక వారే దేవుని కుమారులని పిలువబడతారు. అంటే దేవుని సన్నిధిలో ప్రియులారా, మనం రాజులైన యాజక సమూహం అన్నప్పుడు ఆ మాట చాలా వినసొంపుగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కానీ యాజకత్వపు స్థితిలోనికి వెళ్ళి ఆలోచన చేసేటప్పుడు అది చెప్తుంది కదా, ఆ యాజకత్వపు ప్రతిబింబం ఏం మాట్లాడుతుందంటే నీతి మరియు సమాధానం. కనుక యాజకులమైనటువంటి మనం మొట్టమొదటి ఏం కోరుకోవాలంటే సమాధానమును కోరుకోవాలి. దేవుని ప్రియులారా, నేను ఆ మాట కోరుకునేటప్పుడే యుద్ధానికి సిద్ధమవుతున్నారు అన్నాడు. నేను అది కోరుకునేటప్పుడే యుద్ధానికి సిద్ధమవుతున్నారు అన్నాడు. కనుక నేను రాజుని మరియు యాజకుడిని అనేది చాలా ఉన్నతమైన మెట్టు. అదే సమయంలో నేను సమాధాన పాత్రుడను అనే మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఏలాలి అనే మాట ఉంది. మనం ఏలుట, ఏలికలం కదా. రాజు అంటే ఏలిక. ఇప్పుడు ఇక్కడ రాజు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నీతికి రాజు. దేవుని రాజ్యం అనేటప్పుడు ఏం చెప్పాడు? 14వ అధ్యాయం రోమపత్రికలో దేవుని రాజ్యం అని చెప్పిన చోట ఏం చెప్పాడు? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే దైవ రాజ్యానికి మొదలు అనేది ఒకటి ఉంది. దైవ రాజ్యానికి మొదలుంది. ఇప్పుడు ఏ రాజ్యాన్ని అయినా ఎవరైనా స్థాపించాలనుకునేటప్పుడు వారికి ఒక మొదలు ఉంటుంది కదా, ప్రారంభం ఉంటుంది కదా. ఇదిగో ఇక్కడి నుండి నేను పరిపాలనను ప్రారంభించాలి. ఇప్పుడు మన దేశానికి
ఢిల్లీ రాజధాని. అలాగే మన స్టేట్స్కి వచ్చేసరికి హైదరాబాదు, తెలంగాణకి. మనకి ఇంకా ప్రస్తుతానికి ఏమీ కుదిరి సావలేదు. అంటే ఇప్పుడు మనం అలాగ ఉన్నాం అన్నమాట. మనకి ఇంకా ఎక్కడ కుదరలేదు. అమరావతి అంటారు, వైజాగ్ అంటారు, లేకపోతే కర్నూలు అంటారు. ఇంకా కుదిరే వాతావరణంలో మనం లేము. కనుక ఇండియా రాజధాని మనం చెప్పుకునేటువంటి ఢిల్లీ అంటే స్టేట్స్ కూడా ఒక ముఖ్య పట్టణాలు ఉంటాయి. అంటే ఒక ప్రాంతాన్ని ఏలుతున్నప్పుడు ఏలికలు సమావేశమయ్యే ఒక ప్లేస్ ఉంటుంది. అది ఆరంభ స్థలం అంటారు దాన్ని, లేదా వారికి మొదలది. ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని ఆలోచన చేశారనుకోండి, ప్రతి రాజు తను పాలించేటప్పుడు వారి రాజ్యాలకు మొదలున్నాయి. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాల్లో మొదటిది ఏం చెప్తారంటే కూషు, లేదంటే ప్రపంచాన్ని ఏలిన మొట్టమొదటి సామ్రాజ్యం ఏది? నిమ్రోదు. అశ్షూరీలు అంటారు. అశ్షూరీయులు వీరు ప్రపంచాన్ని పాలించారంటే అప్పుడున్న జనాభాను పాలించారని. ప్రపంచం మీద ఎంత జనాభా ఉందో ఆ జనాభాకి అంతటికి అధికారులు ఎవరు? నిమ్రోద్ అని. ఇప్పుడు ప్రపంచం దేశాలుగా ఎప్పుడు విభాగింపబడింది? పెలెగు కాలంలో అని వ్రాయబడింది. పెలెగు టైంలో ప్రపంచం అనేది దేశాలుగా విభజింపబడింది. ఆ తర్వాత ఖండాలు చూస్తున్నాం. ఆ తర్వాత జిల్లాల వారీలుగా, రాష్ట్రాల వారీలుగా విడిపోవటం అనేది మన లెక్కలు మనకు తెలుసు. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే, అశ్షూరీయులు మొట్టమొదట ప్రపంచాన్ని ఏలారు. వారి రాజ్యానికి మొదలు అనేది ఒకటి ఉంది. ఆ మొదలే బాబేలు. కనుక నిమ్రోదు సామ్రాజ్యానికి మొదలేంటి? బాబేలు, కల్నె, ఎరెకు, అక్కదైన ఉంది. అంటే వీటిని మొదలుగా చేసుకున్నాడు. అందులో మొదటివాడిని మాట ఏంటంటే బాబేలు. అంటే ప్రతి రాజ్యానికి మొదలు ఉంటుంది. ఆ మొదలే ప్రపంచాన్ని ఏలిన మొట్టమొదటి రాజైన నిమ్రోదుకి, అశ్షూరీయులకి కేంద్రస్థానం. అక్కడి నుండి వారు రాజ్య పరిపాలన ప్రారంభం చేశారు. అయితే నేనేం చెప్తున్నానంటే, దైవ రాజ్య స్థాపనకు మొదలేదో తెలుసా? యెరూషలేము. యెరూషలేం పేరేంటి చెప్పండి? యెరూషలేం కొన్న పేర్లు. నీతి క్షేత్రమా? దాని పేరేంటండి? నీతి క్షేత్రం. బాబేలు అనే మాటకు అర్థం ఏంటండి? తారుమారు. అంటే ఒక రాజ్యానికి మొదలు ఏమవ్వకూడదు? తారుమారు చేసేది అవ్వకూడదు. ఒక రాజ్యానికి మొదలు నీతి అవ్వాలి. అందుకే ఇశ్రాయేలు అనే భూభాగం లేదా ఇశ్రాయేలీలు పిలిచిన పేరేంటంటే నీతి క్షేత్రమా అని దాన్ని పిలిచారు. మహారాజు పట్టణమా? ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? యెరూషలేం. సమస్త దేశాలకు కిరీటం, మకుటం. ఇంకేమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా? అంటే యెరూషలేము అనే దాన్ని నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ నీతి క్షేత్రంగా పిలుస్తున్నాను. దాన్ని సియోను అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పైనున్న యెరూషలేము అని చదువుతున్నాం, ఇప్పుడున్న యెరూషలేం గురించి కూడా చదువుతున్నాం. పైనున్న యెరూషలేం గురించి చెప్పేటప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అది సేనాయి కొండ సంబంధమైనది కాదు, అది సియోను కొండ సంబంధమైనది అని అన్నాడు. కాబట్టి దైవ రాజ్యానికి మొదలేదో తెలుసా? ఇశ్రాయేలు లేదా యెరూషలేం. యెరూషలేం అంటే నీతి క్షేత్రం. అంటే దేవుని రాజ్యానికి మొదలేదంటే నీతి. దేవుని స్తోత్రం. ఇప్పుడు 14వ అధ్యాయంలో రోమపత్రికలు ఏం చెప్పాడు?
అక్కడ ఏం చెప్పుకొచ్చాడంటే దేవుని రాజ్యం మాటలతో కాదు, అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే దేవుని రాజ్యానికి మొదలేది నీతి, సమాధానం, పరిశుద్ధ. షాలేం రాజు అంటే ఆయన నీతికి రాజు. అంటే రాజ్యానికి మొదలు చెప్తున్నాను నేను, అది నీతి, సమాధానం. ఇక్కడ రాజ్యానికి మొదలేది తారుమారు చేసే వాతావరణం. మీరు గమనించండి, ఇశ్రాయేలీలను ఏలిన 21 మంది రాజులు కానీ, యోధాను ఏలిన 19 మంది రాజులు కానీ, రాజ్యం విభాగింపబడిన తర్వాత రెహబాము, యెరోబాము, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో అది 2 ముక్కలు అయిపోయింది. యెరోబాము ఏమో 10 గోత్రాలు తీసుకున్నాడు, రెహబాము ఏమో 2 గోత్రాలు తీసుకున్నాడు. వీళ్ళు ఇశ్రాయేల్ని సుమారు 21, 22 మంది రాజులు వేయలేరు, వీళ్ళని 19 మంది రాజులు వేయలేరు. అయితే వీరి రాజ్య పరిపాలనలు మీరు చదవాలి. ఒకసారి వీళ్ళు రాజరికం చేసేటప్పుడు వాళ్ళు ఎలా పరిపాలన చేశారు. మొట్టమొదటి రాజు చేసిన తప్పు చెప్తావేనండి. యెరోబాములు 2 ఉన్నారు ఇశ్రాయేల్ నేలిన వారిలో. మొదటి యెరోబాము ఏం చేస్తాడంటే, అతడు దాను మరియు బెయేర్షెబాలో, దాను బేతేల్లో ఉన్నత స్థలాలు నిర్మించి దేవుని ప్రజలు చూడండి దేవుడిని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్లకుండా అడ్డగించాడు, యెరూషలేంకి. అంటే వారు సిలోహుకు వెళ్ళేవాళ్ళు. వారు వెళ్ళకుండా ఏం చేశాడంటే, మొట్టమొదట పరిపాలనా విధానాన్ని, రాజ్యాన్ని విభజించి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి యెరోబాము దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేంకు వెళ్లకుండా దాను మరియు బేతేల్లో ఉన్నత స్థలాలు నిర్మించి వారు అక్కడికి వెళితే ఎక్కడ అతడికి వారు లోబడిపోతారో అని వీరెక్కడే అతడు నిలవబెట్టిన ఉన్నత స్థలాల్లో ఉన్న వాటిని పూజించి ఎక్కడే ఉండిపోయేటట్లుగా మొట్టమొదట రాజ్యాన్ని విభజించిన తర్వాత ప్లాన్ చేసినవాడు యెరోబాము. అంటే అతడు రాజ్యానికి మొదలేంటి, అతని రాజ్యానికి మొదలు ఏ పేరు పెడతారు? ఇప్పుడు మీరు పెట్టండి, నేను వివరణ ఇచ్చాను. అతని రాజ్యానికి మొదలు మీరు ఏ పేరు పెడతారు? తారుమారు చేసాడు, బాగుంది. ఇంకా చెప్పండి, పర్లేదు. ఏం పేరు పెడతారు ఆ రాజ్యానికి మీరు? మొదలు, ఆ రాజ్యపు మొదలేంటి? మీరేమైనా చెప్తే విందాం అనుకుంటున్నాను. అంటే అక్కడ తారుమారే, ఇక్కడ కూడా తారుమారే. ఇంకేదైనా పదం మీకు సూటబుల్ పదం దొరకట్లేదా? చెప్పండి, ఏదైనా పదం చెప్పండి. ఏమండి సహోదరులు, ఆ రాజ్యానికి ఏ పేరు పెట్టలేకపోతున్నారా? పేరు పెట్టాలనిపించట్లేదా మీకు? అసలు నేను చెప్పింది అర్థం అవ్వలేదా? కొందరికి అర్థమైందా? నేను చెప్పిన మాటలు అర్థమైనా అర్థం అవ్వలేదా? ఇప్పుడు అష్షూరియన్లు ఎవరైతే ఉన్నారో వారి రాజ్యానికి మొదలు బాబేలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యస్థాపనకు మొదలు నీతి, సమాధానం అండి. నీతి క్షేత్రం అని చదువుతున్నామండి. ఎందుకంటే మీరు పై నుండి శక్తి పొందే వరకు ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు? యోదయకి వెళ్ళిపోతానని వెళ్ళబాకండి, సమరేకి వెళ్ళకండి, బూదిగంతాలకు వెళ్ళకండి.
మీకు ఎలా ఉందంటే యోదయ, సమరయ, యెరూషలేం అని ఈ 3 స్టేట్స్ కలయిక అయిన యెరూషలేం ఏదైతే ఉందో దాని మీద అధికారాన్ని కోరుకున్నారు వాళ్ళు మొదట. అయ్యా, ఈ కాలమందు మీరు మాకు రాజ్యాన్ని ఇస్తారంటే ఆయన చెప్పాడు, అవి తెలుసుకున్నట్టు మీ పని కాదు. అంటే వారికి రాజ్యకాంక్ష ఉంది. కానీ దేవుడు చెప్తున్న రాజ్యం ఏది అంటే వారు దేనిని ఉనికిగా లేదా మొదలుగా చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? వాస్తవంగా ఇశ్రాయేలీల కాంక్ష దేనిని మొదలుగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అలాగైతే నా సేవకులు వచ్చి పోట్లాడేవాళ్ళు. అయితే నేను రాజ్య స్థాపనకే వచ్చాను, నేను రాజునే అని చెప్పి ఆయన రాజ్య స్థాపన కొరకు మాట్లాడాడు. అయితే వాళ్ళేమనుకున్నారంటే రాజ్యం అంటే రోమన్స్ నుండి మమ్మల్ని విడిపించి స్వతంత్రులను చేసి ఈ భూభాగాలు మళ్ళీ మా చేతికి ఇచ్చేస్తాడు, వారి బానిసత్వం క్రింద ఉండాల్సిన పని లేదని వీళ్ళు రాజ్యం గురించి అడిగితే ప్రభు వారితో ఏం చెప్పాడంటే, మీరు పైనుండి శక్తి పొందే వరకు ఇక్కడే కనిపెట్టుకొని కూర్చోండి అన్నాడు. అంటే వారు ఒక్కదానికే పరిమితి అవ్వాలనుకున్నారు, కానీ ఆ రాజ్యానికి ఎల్లలు ఉండవు, ఆ రాజ్యానికి హద్దులు ఉండవు, ఆ రాజ్యం అపరిమితంగా విస్తరిస్తుంది. అయితే ఆ రాజ్యంలో ఏలికలు ఎవరంటే సాక్షులు. దేవునికి స్తోత్రం, సాక్షులే ఏలికలు. ఆ రాజ్య ఏలికలు ఎవరండి? సాక్షులు. ఈ సాక్షులు ఎవరు? పైనుండి శక్తి పొందినవారు. పైనుండి శక్తి పొంది సాక్ష్యమిచ్చు వారు స్థాపించే రాజ్యం అది. పైనుండి శక్తి పొంది దాని ద్వారా రాజ్యాన్ని స్థాపించేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాస్తవంగా దర్శనం ఏం చెప్తుంది? రెహబాము చేతిలో ఉన్నటువంటి గుడ్డను ఏం చేశాడు? ఇతడు 2 ముక్కలు చేసినట్లు కల వచ్చింది. అప్పుడు ఏదైతే రెహబాము చేతిలో ఉందో ఆ గుడ్డ 2 ముక్కలు అయిపోయింది. అంటే రాజ్యం ఇలా విభాగింపబడుతుందని దేవుడు ముందుగానే తెలియచేశాడు సొలొమోను. మీరు గమనించండి ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే రాజ్య ఆరంభం అనేది చాలా కీలకం. రాజ్యాన్ని స్థాపించడానికి ఆ మొదలు అనేది చాలా కీలకమండి. అదే పెర్ఫెక్ట్గా లేకపోతే, అదే కరెక్ట్ విధానంలో లేకపోతే ఆ రాజ్యం కాకుండా పోతుంది. మీకు దేవుని వాక్యంలో 52 ఏళ్ళు పరిపాలన చేసినాడు అన్నాడు ఒక ఆయన. 7 రోజులు పరిపాలన చేసినాడు అన్నాడు. ఒమ్రీనో జిమ్రీనో నాకు గుర్తులేదు, కానీ ఇతడు 7 రోజులే పరిపాలన చేశాడు. అయితే 52 సంవత్సరాలు ఏలిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే మీకు ఏం చెప్పదలిచానంటే, నేను రాజ్యానికి మొదలు అనేది ఉంది. మొదలు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు స్థాపించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, అది నీతి క్షేత్రం. నిజంగా యెరూషలేములో ఆ ప్రభంజనం స్టార్ట్ అయింది. అది యోదయకు వెళ్ళింది, సమరయకు వెళ్ళింది, బూదిగంతాల వరకు వెళ్ళింది. కనుక మనం స్థాపిస్తున్నటువంటి రాజ్యం యొక్క మూలాలు మనకి ఖచ్చితంగా తెలియాలి. దానిని గత వారం మనం చెప్పుకున్నాం. నా మేర నాకుందని చెప్పాడు పౌలు. మేరలు మించి నేను వెళ్ళట్లేదు, ఆయన నాకు అనుగ్రహించిన మేరల్లోనే నేను పని చేస్తున్నాను అన్నాడు. వేరొకడు నా మేరలోనికి వచ్చి వాడు అతిశయపడితే అది చాలా బాధాకరం. నేను ఒకసారి కుమార్ గారి ఇంట్లో ఉన్నాను. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఏమన్నాడంటే, మాట్లాడుతూ వాళ్ళు వెళ్ళి 3 నెలలు ఎంతనంట, సంఘం అద్భుతంగా కట్టామండి మా డాడీ, అసలు ఎవ్వరూ బయట కాదు,
అంటే ఏమయ్యా 3 నెలల్లోనే మీ డాడీ వారిని కన్నాడా అని అన్నాను. అంటే ఎవరి గురించి అన్నాను మరి వాళ్ళకి గుర్తుందో లేదో కానీ ఆ ఇంట్లో జరిగిన స్టోరీ అది. మరి ఆ మాటలు వాళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి లేదు. అంటే అతిశయపడుతున్నారు కానీ వేరొకరి మేరలోనే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరు ఏంటనేది నేను చెప్పను. ఇది జరిగి సుమారు 10 ఏళ్ళు అయిపోవచ్చు, ఎక్కువ అవ్వచ్చు కూడా. అంటే వేరొకరి మేరలో ప్రవేశించి కూడా కాదు మేము కాదు అనే ఆ అబద్ధం అనేది ఎంత భయంకరమండి. అప్పుడు ఆయన ఇంకా నేను కొంచెం ఘాటైన మాట వాడాను, మీకు చెప్పడానికి నాకు ఇష్టం రావట్లేదు ఆ మాట. బహుశా ఆయనకు అర్థమైందో లేదు వాడ పిల్లోడికి నాకు తెలియదు, కానీ చాలా ఘాటైన మాటే వాడాను. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో ఇప్పుడు యరొబాము అనే వ్యక్తి యొక్క రాజ్యానికి మొదలకు మీరు ఏ పేరు పెడతారు? మనసు పాడు చేయటం, అదే తారుమారు. అది ఏ కోణంలో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్య నిర్మాణంలో ఉండాల్సింది సమాధానం, నీతి ఉండాలి, దైవనీతి ఉండాలి. అప్పుడు అక్కడ మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తాం. కాకపోతే అది మనకి ఎంతమాత్రం ప్రయోజనకరంగా మేలుగా ఉండదని జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే భాష ఒక్కటే కాబట్టి మాకు రాయికి ప్రతిగా ఇటుకలు ఉన్నాయి, అడుసుకు ప్రతిగా మట్టి ఉంది, అడుసుకు ఉన్నాయి కదా అని చెప్పి మేము చేసే పని ఎవరు ఆటంకపరచలేరు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అతడు ఎలాంటి వాడంటే దేవుని ఎదుటే పరాక్రమశాలి. అతడికి ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి అతిశయించాడు. యాకోబు కలలో భూమికి పరలోకానికి నిచ్చెన వేయబడింది, చూశారు? అలాంటి నిచ్చెన వేసేద్దాం అనుకున్నాడు ఆయన. భూమికి పరలోకానికి, ఆకాశాన్ని అంటే గోపురం కదండి. యాకోబు కలలో ఏ నిచ్చెన అయితే చూశాడో అలాంటి నిచ్చెన లాంటి గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే భాష ఒక్కటే. దేవుడు ఏం చేశాడంటే అతడు మొదలనే చెడగొట్టాడు. దాని పేరే తారుమారు చేయటం. కనుక మన అడ్డ ఏదైతే ఉందో, ఈ పదం బాగున్నట్టుంది, మన రాజ్యానికి అడ్డ. ఆ అడ్డ ఎలాంటిదో, అది ఏ రీతిగా స్థాపిస్తున్నాం అనేది ఖచ్చితంగా లెక్కగట్టాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మీలో నుండే పరిచర్య చేయాలనుకున్నాడండి. నేనేం చెప్తున్నాను, మీరందరూ ఎవరు కావాలి? పరిచారకులు కావాలి, అవునా కాదా? సేవ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు నేను సేవ చేస్తానని చెప్పి మీరు అసలు మాట కూడా మాకు చెప్పకుండా మీరే వెళ్ళి ఏదో పని మొదలెట్టారనుకోండి, అది దైవచిత్తం అంటారా? ఇప్పుడు చెప్తున్నది ఎవరు? మేమే చేయమంటున్నాం కదా. నిజంగా మీరు చేయాలని మనసుంటే మొట్టమొదటి ఏం చేస్తారు? ఇలా ప్రభు మాకు చెప్తున్నాడు, మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము పని ప్రారంభిస్తాం. బహుశా నీకంటే ఎక్కువ నేను ఆనందిస్తాను. చెప్పిన మీకంటే మేము ఎక్కువ ఆనందిస్తాం. ఎందుకంటే అది ఆనందించదగ్గ విషయం. నేను చెప్తున్నాను కదా, మీరు కూర్చొని వినటం కాదు, మీరు చేయాలి పని. ఎన్నాళ్ళు కూర్చొని వింటారు? ఇంకా చచ్చిపోయే వరకు ఇదే డ్యూటీయా మీకు? వెళ్ళండి, పని ప్రారంభించండి. దేవుని స్తోత్రం. మీరు పని చెయ్యాలి. మీరెవరు? నిజంగానే రాజులైన యాజక సమూహం, కానీ మీ రాజ్యానికి మొదలు మాత్రం సమాధానమై ఉండాలి, నీతి అయి ఉండాలి. అప్పుడే మీరు అక్కడ పరిశుద్ధాత్మ అందులో ఆనందాన్ని అనుభవిస్తారు. కనుక ఆ రాజ్యం, అబ్బో అక్కడికి వెళ్ళే వాళ్ళని ఎలాగైనా ఆపాలని మీరేదో బేతేలు, దాను అనే 2 ఉన్నత స్థలాలు నిర్మించి అక్కడే వారు మొక్కేటట్లు చేసి వెళ్లకుండా ఆటంకపరుద్దాం అనుకుంటే అసలు మీరు స్థాపించాలనుకున్న రాజ్యం యొక్క మొదలే కరెక్ట్ కాదు.
కనుక దైవ రాజ్యం ఈ రోజుకి ఎందుకు ఆటంకపరచబడట్లేదు అనుకున్నారు? భూమి మీద యేసు ప్రభు స్థాపించిన సామ్రాజ్యం ఎవ్వడు ఎందుకు ఆపలేకపోతున్నాడు అనుకున్నారు? దానికి విరోధంగా లేచిన వారందరూ నలిని చేయబడుతున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడు దాని మీద పడతాడో అది ఎవడి మీద పడుతుందో. అంటే నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే డేంజరు, నేను నీకు ఎదురొచ్చినా అనే డైలాగ్ విన్నారా? వినే ఉంటారులేండి. అంటే స్పష్టంగా ఉంది బైబిల్లో, ఎవడు దాని మీద పడునో అది ఎవని మీద పడునో. దానికి ఎదురెళ్ళిన డేంజరే. రెండో మాట ఎలా చెప్పాలి? రైట్. స్పష్టంగా ఉందండి బైబిల్లో మాట. కనుక దేవుని రాజ్య నిర్మాణానికి మొదలేమై ఉండాలంటే ఖచ్చితంగా నీతి సమాధానం. కనుక మనం రాజ్యాన్ని స్థాపించాలి అనేది గాడ్స్ ప్లాన్. యేసు ప్రభు స్థాపించిన రాజ్యం యెరూషలేములో ప్రారంభమై బూదిగంతాల వరకు ఈ రోజుకి ఎందుకు వ్యాప్తి చెందుతుందని అనుకున్నారు మీరు? ఆ రాజ్యం యొక్క మొదలు గొప్పది, ఆ రాజ్యపు బీజం గొప్పది, ఆ రాజ్యపు విత్తనం గొప్పది. ఆ విత్తనం గురించి, దాని పవర్ గురించి చెప్పాడు కదా. 13వ అధ్యాయం 18వ లూకా సువార్తలో 2 మాటలు వాడాడు చూడండి. ఆ రాజ్యం యొక్క ప్రభావం ఎందుకు అంత తీవ్రంగా ఉందో. లూకా సువార్త 13వ అధ్యాయము 18వ దేవుని రాజ్యము దేనిని పోలి అన్నది. అసలు దేనితో దాన్ని పోల్తును? ఉంది. చూడండి, కూర మొక్కల్లో ఆవగింజ చాలా పెద్ద చెట్టు అవుతుంది అంటారు. నేను ఆవగింజ చెట్లు చూశాను కానీ అంటే అంత పర్టికులర్గా మనసు పెట్టలేదు దాని మీద. ఇప్పుడు రెండో మాట అయితే మనకు బాగా తెలుసు, పులిపిండి. ఆవగింజ చెట్టు గురించి నాకు తెలియదు కానీ పులిపిండి ఎలాంటిది? చాలా చిన్న ముద్ద తీసుకోవాలి. పులిపిండి ఎంత తీస్తారండి? చాలా చిన్నది. మీరు పెరుగు తోడెట్టేటప్పుడు ఎంత తోడు చొక్కేస్తారు పెరుగుకి? కొంచెం. అలాగే 3 కొంచాల పిండి ఏదైతే ఉందో 3 కొంచాల పిండి చిన్న పులిపిండి ముద్దతో ఏమైపోతుంది? మొత్తం పులిసిపోతుంది అనమాట. అంటే దేవుని రాజ్యం యొక్క ప్రభావం మాట్లాడుతున్నాడు. దాని ప్రభావం ఎంత గొప్పది, ఎందుకు అంత ప్రభావం గలది? అది నీతి సమాధానం. ఎందుకు ఆ రాజ్యానికి అంత పవర్ ఉంది? ఆ రాజ్యం ఎందుకు అంత ప్రభావాన్ని చూపించగలుగుతుంది అంటే నీతి సమాధానం. ఎందుకంటే అది ఎక్కడ ఏలుబడి చేస్తుందో గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆ రాజ్యానికి ఎదురుండదు. కనుక మనం రాజ్య స్థాపకులం. రాజ్య స్థాపన కొరకు దేవుని చేత పిలువబడిన వారు. కానీ స్థాపించే రాజ్యం దాను బేతేలు అవ్వకూడదు. స్థాపించే రాజ్యం బాబేలు అవ్వకూడదు. స్థాపించే రాజ్యం నీతి క్షేత్రం అవ్వాలి. కనుక రాజ్యం విస్తరిస్తుంది. మీకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం కేవలం మన ఇంటి వారి వరకు మాత్రమే కాదు, యెరూషలేము మాత్రమే కాదు యోదయాలో ప్రభావం చూపిస్తాం. యోదయ మాత్రమే కాదు సమరయలో ప్రభావాన్ని చూపిస్తాం. ఆ ప్రభావం ఎక్కడి నుండి వస్తుంది అనుకున్నారు? వాక్యం చెప్తుంది, ఆ రాజు నీతికి సమాధానానికి రాజు. రాజ్యస్థాపనలో నీతి సమాధానం ఎక్కడ ఏలుబడి చేస్తుందో అక్కడ పవర్ అనేది ఏలుబడి చేస్తుంది. పవర్ ఏలుబడి చేస్తుంది. దేవుని స్తోత్రం. శక్తి ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే తర్వాత వాడిని మాట పరిశుద్ధాత్మ యందు ఆనందం. కనుక దేవుని సంఘస్థాపన అనేది ఏదైతే ఉందో దేవుడు దాన్ని అలాగే చేయదలిచేది. అందుకే ఈ రాజ్యం కొరకు ఈ రాజ్యం కొరకు చాలామంది గురించి వినుంటారు. ఈ రాజ్యం కొరకు
ఎవరు వాళ్ళంటే మచ్చుకు కొన్ని పేర్లు మీకు విశ్వాస వీరుల జాబితాలో కనబడతారు. ఆ తర్వాత భక్తుల జీవితాలు ఒక్కొక్కటి మీరు ఆలోచన చేస్తే ఒక్కొక్కరు మీకు కనబడతారు. ఈ రాజ్య స్థాపన వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసండి, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. వారికి అసలు ఈ లోకం యోగ్యమైనది కాదు. వారు అడవుల్లో, కొండల్లో, లోయల్లో సంచరించారు. అంటే వారు రాజ్యస్థాపన విషయంలో మీరు గమనించండి, అంటే వారు ఏదైతే స్థాపింపబూనుకున్నారో దాని కొరకు వారి త్యాగాలు మనం చదువుతాం. ఇప్పుడు జరుగుతున్న రాజ్య స్థాపనలో వాస్తవంగా ఇప్పుడు చేస్తున్న రాజ్య నిర్మాణాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చాలా చోట్ల చూస్తున్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. దైవరాజ్య నిర్మాణంలో పనివారిగా ఉన్నటువంటి, దేవుని జత పనివారిగా ఉన్నటువంటి వాతావరణం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అయితే తిరిగి ఆది అపోస్తుల వాతావరణం, ఆత్మ తిరిగి సంఘంలో పనిచేయటం ప్రారంభించాలంటే 2 విషయాలు బోధింపబడాలి సంఘానికి. అది నీతి మరియు సమాధానం, మరియు పైనుండి శక్తి అని చెప్పబడుతున్న పరిశుద్ధాత్మ. ఇవి ఎక్కడైతే తిరిగి మరలా అవి బోధింపబడతాయో అక్కడ మళ్ళీ కలిగినది ఏది వారిది అనుకోలేదు అనే నిర్మాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సమిష్టి భావం అనే నిర్మాణం స్టార్ట్ అవుతుంది. ఆ రాజ్యాన్ని మళ్ళీ మన కళ్ళతో చూస్తాం మన దినాల్లో. ఇది దేవునికి సాధ్యం. ఎందుకంటే ఈ రాజ్యంలో చొరబాటుదారులు చాలామంది ఉన్నారు. ప్రభు చెప్పారు కదా, యోహాను కాలం వరకు పరలోక రాజ్యం ఎలా పట్టబడుతుంది? బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు, బలత్కారులు ప్రవేశించేశారు అన్నాడు. అంటే ఛార్జింగ్ ప్రాబ్లమా? దేవుని రాజ్యంలో బలత్కారులు ప్రవేశించారు. బలత్కారులు అనే మాట ఎవరికి వాడాడండి బైబిల్లో? బలత్కారులు నెఫిలీలకే. ఇంతకీ నెఫిలీలు ఎవరు? తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నవారు. నెఫిలీలు ఎవరు? వాస్తవంగా వాళ్ళు దైవ కుమారులు. దైవ కుమారులు వాళ్ళ గురించి ఏమని వ్రాయబడిందో ఒకసారి చదవండి. ఆదికాండం 'మౌత్ మారుద్దాం ఒకసారి పెట్టుకుని. మీరు పరిశుద్ధ వచనాలు కనుక జాగ్రత్త మనసు పెడితే ఆ దినాల్లో 6:4 దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. అసలు వీరు మొదలు ఎలా ఉంది ఇప్పుడు? అంటే బలత్కారులు అంటే ఎవరు? అసలు వాళ్ళు దేవుని కుమారులు. ఎవరితో పోయారు? నరుల కుమార్తెలతో. వారికి పుట్టిన వారి నెఫిలీలు అంటే బలత్కారులు. అంటే శరీరాన్ని బట్టి విత్తుట అనేది జరిగే చోట బలత్కారం ఏలుబడి చేస్తుంది. అంటే ఇప్పుడు జన్మిస్తున్న వారందరూ వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు కారు. జన్మిస్తున్న వారందరూ వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారైతే అక్కడ బలత్కారానికి చోటు ఎందుకు ఉంటుంది? జన్మిస్తున్న వారందరిలో కొందరు శరీరాన్ని బట్టి పుట్టారు. అతడే ఇష్మాయిలు. అతడి చేతులు అందరి చేతులకు విరోధం. అతడి చేతులు అందరి చేతులకి విరోధం. అడవిగాడిది వంటి స్వభావం. కనుక శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఏం చేస్తున్నాడు? ఆత్మను బట్టి పుట్టిన వారిని హింస పెడుతున్నాడు. అంటే బలత్కారులు ఎవరికి పుట్టారు అనుకున్నారు? దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. అంటే ఈ బలత్కారుల యొక్క జననానికి
ఈ నెఫిలీలు అనబడే వారి జననానికి కారణం ఏంటంటే శరీర సంబంధులు మరియు ఆత్మ సంబంధుల కలయిక. అబ్రహాం ఎవరు? ఆత్మ సంబంధి. హాగర్ ఎవరు? ఐగుప్తీరాలు. కనుక వీరికి పుట్టిన జననం ఇష్మాయేలు. అందుకే ఒక బలత్కారుడు భూమి మీద జన్మించాడు. ఎలా అంటే బాధపడతారు. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఎవరు అనుకున్నారు? కనుక అటువంటి అక్రమ సంతానం జన్మించేటట్లు ఏ రాజ్యంలో ఉండకూడదు. ఉంటే అక్కడ ఏముంటుంది అనుకున్నారు? వివాదమే, వివాదమే, వివాదమే. కనుక దేవుని సందులో ప్రియులారా, శరీరాన్ని బట్టి పుట్టిన వారు ప్రతి రాజ్యంలో ఉంటారు. శరీరాన్ని బట్టి పుట్టినవారు ప్రతి రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే వాక్యం ఉంది కదా, బలత్కారులు దానిని ఆక్రమించుకున్నారు. అంటే వారు ప్రవేశించారు సంఘంలో, దేవుని రాజ్యంలో. కనుక మనం గమనించాలి, శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని హింస పెడతాడు. కనుక హింస అనేది కలుగజేయుట అనేది ఎక్కడుందంటే శరీర సంబంధమైన బీజంలో ఉంది, విత్తనంలో ఉంది. అందుకే మన పాప శరీరం అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో, అందుకే కదండి ఇప్పుడు ఆత్మను బట్టి మనం దేవుని ఎదుట సంపూర్ణులు. కానీ శరీరం దాని టైం ఉంది, మార్పు చెందే టైం ఉంది. ఒక రెప్పపాటులో ఈ దేన శరీరం మహిమగల శరీరంగా మారుతుంది. కానీ ఈ దేన శరీరం మహిమగల శరీరంగా మారటానికి ఒక డే ఉంది, ఒక గడి ఉంది. అయితే అనుదినము మార్పు చెందే శక్తినిచ్చే ఉపదేశకుడు దేవుని ఆత్మ మనకున్నారు. అంటే దీన్ని దేనిలోనికి తీసుకురారు వాళ్ళు? జీవంలోనికి తేనివ్వరు. శరీరంలో నివసిస్తున్న పాపాన్ని జీవంలోనికి వాళ్ళు తేనివ్వరు. కనుక ఆత్మను బట్టి దేవుని ఎదుట మనం సంపూర్ణులం. కానీ శరీరం మాత్రం పాప శరీరం. ఈ పాప శరీరం నిరార్థకమయ్యేటట్లు దేవుడు మనకి కృపనిచ్చాడు. దానిని ఎవరైతే వినియోగించుకుంటూ ఉంటారో వారిలో బలత్కారం, హింస అనేది వారి ద్వారా జరగదు. అది ఎక్కడ యాక్టివేట్ అవుతుందో అక్కడ హింస, బలత్కారం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే పోయింది దైవ కుమారులే, వెళ్ళింది నరుల కుమార్తెలతో. పిలువబడినవాడే, ఏర్పాట్లో ఉన్నవాడే, కానీ వెళ్ళింది హాగర్తో. అందుకే అక్కడ జన్మించిన సంతానం ఎలాంటిదంటే ఒక అక్రమ సంతానం అన్నమాట, మిశ్రిత జనం లాంటిది. కనుక మన రాజ్యం, మనం రాజులం, యాజకులం, మనం రాజ్యాన్ని స్థాపించాలి. కానీ మన రాజ్యం యొక్క మొదలు నీతి సమాధానం, నీతి సమాధానం, సమాధానం నీతి. ఇప్పుడు తన ప్రజలను విమోచించినప్పుడు తన ప్రజలకు ఆయనే నీతి సమాధానం కావాలనుకున్నాడు, అయ్యాడు. ఆయనే మనకు నీతి సమాధానం అయ్యాడు. కానీ మీరు ధరించిన శరీరం అనేది ఒకటి ఉంది, మనం ధరించిన శరీరం ఉంది. అది ఎప్పుడు జీవంలోనికి వస్తుంటుందో అప్పుడు కలిగే పరిస్థితులు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులరా, ఆలోచన చేయండి. యెరోబాము తన రాజ్యాన్ని స్థాపించింది ఒక భిన్నమైన వాతావరణంలో స్థాపించాడు, సరిగదా? ఆ ప్రజలు చెడిపోవటానికి మూలమయ్యాడు అన్నమాట. అందుకే మీరు కావాలంటే ఆ రాజుల గురించి, వారి పాపాలు, వారి తప్పులు మాట్లాడేటప్పుడల్లా ఎవరిని వాడుతాడు తెలుసా? యెరోబాము చేసినట్లు, యెరోబాము చేసినట్లు అనే మాటలు వాళ్ళకు వాడుతాడు. మీరు ఇంటికి వెళ్ళాక ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతాలు చదవండి, రాజుల గ్రంథం చదవండి. యెరోబాము చేసినట్లు, యెరోబాము చేసినట్లు, యెరోబాము చేసినట్లు అని ఉంటుంది. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి
నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అయితే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎవరిని ఉపయోగిస్తాడు తెలుసండి? యరొబాము, నెబాతు కుమారుడైన యరొబాము. కారణం ఏంటంటే, అలా వాడటానికి కారణం ఏంటంటే అతని రాజ్యం మొదలే అది. కాబట్టి మనం స్థాపించే రాజ్యం మనం పోయినా సరే ఆ పేరు మాత్రం వినబడుతుంటుంది. ఇది ఎలా స్థాపించారో తెలుసా, ఇది ఎలా స్థాపించారో మీకు తెలుసా అనే పేరు వినబడుతుంది. కనుక మన కాలంలో మనం నెగ్గొచ్చు. మన కాలంలో మనం మన అధికారాన్ని వినియోగించి, మన జ్ఞానం వినియోగించి అది అబద్ధమైన నిజముగా రూఢి చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ జీవితకాలం ఆ పేరుండిపోయింది. ఎవరిది? అతడే ఒక దరిద్రానికి మూలం, ఒక అభ్యంతరానికి మూలం, ఒక తారుమారు వాతావరణానికి మూలం అనే పేరైతే ఉండిపోయింది. కనుక ప్రియులారా, నేటికి ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం విస్తరించడానికి గల కారణం, దేనితో పోలుతునో నేను దేవుని రాజ్యాన్ని లేదా పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తాను? అది పులిపిండితో పోల్చాడు. అంటే దాని ప్రభావం చెప్పటానికి. దేవుని రాజ్యం పులిపిండి ఏం కాదు. పులిపిండి అని పోలిక తెచ్చిన దగ్గర ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అది ఎంత ప్రభావం గలదో. కానీ అది పులిసిన పిండి కాదు. కనుక ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరినటువంటి మనం, నేను వాక్యాన్ని ముగించే టైం వచ్చింది కనుక తర్వాత వచ్చిన మాదీ పారిస్టులు ఎందుకు పోయారు, అలెగ్జాండర్ ఎందుకు పోయాడు, గ్రేకేలు ఎందుకు పోయారు, ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. మీరు జాగ్రత్త మనసు పెడితే ప్రియులరా, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు ఎంత గొప్ప రాజులు ఈరోజు వారి రాజ్యాలు ఉనికిని కోల్పోయినాయి. యేసు ప్రభువారి రాజ్యం ఎందుకు నిలిచింది? ప్రపంచంలో అధిక సంఖ్యాకులు ఎవరో తెలుసండి? ప్రపంచ జనాభాలో లెక్కేస్తే అధిక సంఖ్యాకులు ఎవరు? క్రైస్తవులే. సెకండ్ ప్లేస్లో ఉన్నది ముస్లిమ్స్, థర్డ్ ప్లేస్లో ఉన్నది నాస్తికత్వం, దేవుడు లేడనేవాళ్ళు. ఇక ఫోర్త్ ప్లేస్లో మిగతా మతాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎందుకు? క్రైస్తవ్యం. అది ఎందుకు అయింది? మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రాజ్యాలు చేసి ప్రజలను, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు కదా, మీకు అర్థం కావటం చెప్తాను. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు మూలం నీతి సమాధానం కాదు, వారికి రాజ్యకాంక్ష. వాళ్ళు ఎప్పుడు మన దేశంలో మతాన్ని స్థాపించాలనుకోలేదు. వాళ్ళు మన దేశ సంపదని తీసుకువెళ్ళాలనుకున్నారు అంతే. నిజంగా వాళ్ళు రాజులుగా రాజ్యం చేసి మతస్థాపనే ధ్యేయమైతే ఇండియాలో ఎంతమంది నమ్మేవాళ్ళు అంటారు ప్రభుని? అందరూ నమ్మాలి, లేకపోతే ఓచుకోతకు వస్తారు. అలా చేయలేదు వాళ్ళు. ఇప్పటికీ నిజం చెప్పాలంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశంలో నుండి వెళ్ళగొట్టడానికి బ్రిటిష్ వాళ్ళే వాళ్ళకి విరోధంగా లేచారు. మీరు కావాలంటే హిస్టరీ చదవండి. కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని స్థాపించింది ఎవరు? ముంబైలో ఏవో హ్యూమ్ దొర, అతడు స్థాపించాడు. చాలా ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? నిజంగా వాళ్ళే. నిజంగా కన్యాశుల్కం కానీ, లేదంటే సతీ సహగమనం కానీ, ఈరోజు స్త్రీలు విద్య నేర్చుకోవటానికి కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, వీటిని స్థాపించిన వాళ్ళు ఎవరు? నిజం చెప్పాలంటే వీళ్ళంతా క్రిస్టియన్సే. అయితే ఈరోజు చరిత్రను మార్చేయాలని ఇప్పుడు మన దేశంలో కొన్ని రాజ్యాలు మొదలైనవి. మత సంబంధమైన గ్రూపులు లేచాయి. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో చేసేద్దాం, సాధిద్దామని. కానీ వాళ్ళు మొదలు కరెక్ట్ కాదు, అవి నిలబడవు.
మీరు ప్రపంచాన్ని ఏలిన బలాఢ్యులు గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కనపడకుండా పోయాయి. ఒక దేశ అధినేత ఎంతండి దేవుని దృష్టికి? ఒక దేశ అధినేత. ప్రపంచ అధినేతలే నిలవబడలేకపోతే దేశ అధినేతలు ఎక్కడ నిలబడతారండి? ఎందుకంటే వారి రాజ్యాలు మొదలు కరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సంఘ నిర్మాణం మనం చేయాలి, మనం రాజులు. కానీ మనం సంఘ నిర్మాణం చేసేటప్పుడు మన మొదలు కరెక్ట్గా ఉందా లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మనం అధికారంతో చేసేది కాదు, ఇది బలంతో చేసేది కాదు, ధనంతో చేసేది కాదు ఈ రాజ్య స్థాపన. కానీ నువ్వు రాజువి, యాజకుడివి. నీ ద్వారా పని చేయాలని అయితే ప్రభువు ఆశపడుతున్నాడు, నేను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే తన ఆత్మనిచ్చాడు, తన వాక్కునిచ్చాడు. మనం భాగ్యవంతులు. కాదు, మనకి ఇప్పుడు అవగాహన కొరకు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకో విషయం, అలా స్థాపించే దేన్నైనా దేవుడు అంగీకరించాడు, అవసరం లేదు ఆయనకి దాంతో. అప్పుడు దాని గురించి ఏం చెప్పాడు? న్యాయ తీర్పు మాట్లాడా, న్యాయపీఠం గురించి మాట్లాడాడు కదా. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతివాని పనిని అగ్ని తేటపరుస్తుంది. నువ్వు అనుకుంటా చాలా చేశానని, కానీ రేపు అగ్ని పరీక్షకు వచ్చేసరికి పని కాలిపోయింది. నీ మట్టుకు నీవు అగ్నిలో నుండి తప్పింపబడినట్టు రక్షింపబడతావు. కానీ నువ్వు చేసిన పనికి బహుమతి అనుకుని వెళ్ళావు చూడు, ఆ పని యొక్క మొదలు కరెక్ట్ కాదు, అది కాల్చివేయబడింది. దేవుని పిల్లలారా, మీరు ఆత్మ సంబంధులుగా వాక్యాన్ని కనుక జాగ్రత్త మనసు పెడితే నేను చెప్పే సంగతులు మీకు చాలా అర్థమవుతాయి. దేవుడు మీకు ఆ గ్రహింపు ఇవ్వాలి. ఎందుకంటే మనలో ఎవరము, క్రీస్తు ఎవరండి? మన యొక్క జ్ఞానం కదా, మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన, మన జ్ఞానం. మనం అజ్ఞానులుగా ఉండకూడదని వాక్కును పంపుతాడు మన దగ్గరికి. మనం చేసే పని అజ్ఞానంగా ఉండకూడదని దేవుడు తన వాక్యాన్ని పంపుతాడు మన దగ్గరికి. కనుక ఈ విషయంలో మనకు మనం ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి, లేదా మనకు మనం గ్రహింపులోనికి సంగతిని బట్టి రావాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఆ కృప మన అందరి ఎడల విస్తరింప చేయనుగాక. కనుక రాజ్య పౌరుడివి అనగా శిష్యుడివి, రాజ్య స్థాపకుడు కూడా నువ్వు. అంటే స్థాపన అంటే తన రాజ్యంలో నిన్ను ఏమంటారు, వాళ్ళని పంపేవాళ్ళని దూతలు. అలాగే రాజ్యంలో ఆయా భాగాలు మీకు నాయకత్వాన్ని అప్పగిస్తాడు ఆయన, మేరలు అంటారు దాన్ని. కనుక ఈ విషయాలు ఆలోచన చేద్దాం. వీలైతే వచ్చే వారం మరింతగా దాని మీద ఆలోచన చేయటానికి ప్రభువు ఆత్మ మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.